సపోజ్ ఇదే మన కార్ అనుకోండి. ఇది మనం రెగ్యులర్గా చూస్తుంటాం కదా, రోడ్ పైన చాలా కార్లు, లేదంటే మనం వాడే కార్ అయినా ఇది అనుకోండి. దీనిలో డ్రైవ్ సిస్టమ్ గురించి మనలో చాలామందికి తెలియదు. అంటే నార్మల్గా మనం రోడ్ మీద చూస్తున్న కార్లలో, యూజువల్గా ఉన్న కార్లలో 70% ఫ్రంట్ వీల్ డ్రైవ్తోనే నడుస్తాయి. అంటే ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే ఏంటంటే, ఇదేదో టెక్నికల్గా చెప్పడం కాదు. ఈ కార్లో ఇంజన్ ఉంటుంది కదా, ఈ ఇంజన్ యొక్క పవర్ ఓన్లీ ఫ్రంట్ వీల్స్కి మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. అంటే ఇక్కడున్న ఫ్రంట్ వీల్స్ ఒక్కటే ఇంజన్ పవర్ తోటి రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ మిగిలిన ఎంటైర్ బాడీని ఇవి పుల్ చేసుకొని వెళ్తూ ఉంటాయి. రేర్ వీల్స్ పైన ఇంజన్ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలాంటి పవర్ డిస్ట్రిబ్యూషన్ జరగదు, ఇవి ఉంటాయి. దీన్ని ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటారు. ఈ ఫ్రంట్ వీల్ డ్రైవ్ దేనికోసం డిజైన్ చేస్తారంటే, నార్మల్ రోడ్ కండిషన్స్కి లేదు ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం, మెయింటెనెన్స్ తక్కువగా ఉండటం కోసం ఫ్రంట్ వీల్ డ్రైవ్ని డిజైన్ చేస్తారు. దీని తర్వాత వచ్చేసరికి రేర్ వీల్ డ్రైవ్స్ ఉంటుంది. రేర్ వీల్ డ్రైవ్ అంటే అది ఎలా ఉంటుందంటే, మనం యూజువల్గా చూస్తుంటాం కదా ఎస్యూవీస్, అంటే మన క్రెటా అవ్వచ్చు, లేదు థార్ ఉంది కదా, మహేంద్ర థార్, అందులో బేసిక్ వర్షన్ దానిలో కూడా రేర్ వీల్ డ్రైవ్ ఇచ్చారు. సో ఇంకా కొన్ని ఉంటాయి ఎస్యూవీస్, క్రెటా అవ్వచ్చు, బ్రీజా అవ్వచ్చు, లేదు ఫార్చునర్లో కొన్ని వేరియంట్స్, వీటికి రేర్ వీల్ డ్రైవ్ ఉంటుంది. రేర్ వీల్ డ్రైవ్ అంటే ఏంటంటే, ఇంజన్లో నుంచి జనరేట్ అవుతున్న పవర్ మొత్తం రేర్ వీల్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. సో బండిని ఏమవుతుందంటే రేర్ వీల్స్ పుష్ చేస్తూ ఉంటాయి ముందుకి. సో ఇవేంటంటే కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటాయి. సో దీనికోసం వాళ్ళు రేర్ వీల్ డ్రైవ్ని ఇందులో డిజైన్ చేసి ఉంచుతారు. ఆ తర్వాత వచ్చేసి థర్డ్ వచ్చేసరికి ఈ రెండింటికంటే భిన్నంగా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే 4 వీల్ డ్రైవ్. దీన్ని ఆల్ వీల్ డ్రైవ్ అని కూడా అంటారు. మనం కొన్ని వెహికల్స్ మీద మీరు బ్యాడ్జింగ్ కూడా చూడొచ్చు, 4x4 అని ఉంటుంది. సో వీటిలో ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇదే అనుకోండి, ఇక్కడ 6 వీల్ డ్రైవ్స్ ఉంది, ఇందులో చూడొచ్చు కింద నుంచి. ఇది 6 వీల్ డ్రైవ్, కాకపోతే ఇలానే ఉంటాయి 4 వీల్ డ్రైవ్స్ కూడా. ఇంజన్ నుంచి జనరేట్ అయ్యే పవర్ ఏదైతే ఉంటుందో, ఇంజన్లో ఉన్న అన్ని వీల్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంజన్లో ఉన్న అన్ని వీల్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. అంటే ఏమవుతుందంటే, బండి ఎలాంటి హిల్ ఏరియాస్లో అవ్వచ్చు, హాఫ్ రోడ్లో అవ్వచ్చు, లేదు మడ్ ఏరియాలో అవ్వచ్చు, లేదు స్నో దగ్గర అవ్వచ్చు, ఎక్కడైనా కూడా బండి కంట్రోల్లో ఉండడానికి ఆల్ వీల్ డ్రైవ్ పెడతారు. ఆల్ వీల్ డ్రైవ్లో ఏమవుతుందంటే, బండి చాలా కంట్రోల్డ్గా వెళ్తూ ఉంటుంది. సో బండి ఇక్కడ ఏమవుతుందంటే, ఇందులో బండి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, మైలేజ్ తక్కువ ఉంటుంది. వీటన్నిటిలో కల్లా ఎఫిషియెంట్ వచ్చేసరికి ఫ్రంట్ వీల్ డ్రైవ్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వచ్చేసరికి రేర్ వీల్ డ్రైవ్, కంట్రోలింగ్కి వచ్చేసరికి ఆల్ వీల్ డ్రైవ్. సో మీరు ఆలోచించుకోండి, మీరు వాడుతున్న కారు ఇందులో దేనిలో ఫిట్ అవుతుందో. లేదంటే మీకు దీని గురించి ఇంకేదైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు.